ఇవాళ మనము మన పితృదేవతలకు నమస్కారం చేస్తూ మన పూర్వీకులకు, మనకు తెలిసిన ఆత్మలకు, చనిపోయిన వారికి అందరికీ ముక్తిని ప్రసాదించమని, వైకుంఠధామం చేరడానికి ముక్తిని ప్రసాదించమని ఆ శివ పరమాత్ముని వేడుకుందాం. అందరూ ఆసనం పైన కూర్చొని నమస్కార ముద్రలో కూర్చోండి. నడుము నిటారుగా పెట్టుకొని నమస్కార ముద్రలో కూర్చోండి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు శ్రీ చరణారవిందాభ్యాం నమః. శివపార్వతులకు నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకోండి. బ్రహ్మ సరస్వతీ దేవికి నమస్కారం చేయండి. అష్టదిక్పాలకులకు, నవగ్రహ అధిపతులకు, ద్వాదశ రాస్యాధిపతులకు, పంచభూతాలకు శిరస్సు వంచి నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీ తల్లిదండ్రులకు నమస్కారం చేసి పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. మీ పూర్వీకులకు నమస్కారం చేయండి. ముక్కోటి దేవీ దేవతలకు నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. కాలానికి అధిపతి అయిన మహాకాళికి నమస్కారం చేయండి. మహాసరస్వతి మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసి మహాదుర్గాదేవికి నమస్కారం చేసి ఆశీర్వాదాలను స్వీకరించండి. భూమాతకు నమస్కారం చేయండి. ఇవాళ మనము ఈ ధ్యాన ప్రక్రియను పూర్తిగా నమస్కార ముద్రలో చేస్తున్నాము. ఇక్కడ ఎవరినైతే నేను చెప్తున్నానో మీ వారిలో, మీకు తెలిసిన వారిలో, మీ బంధురికంలో గతించిన ఆ యొక్క రిలేషన్షిప్ గల పేరు వచ్చినట్లయితే వారి పేరు చెప్పి, వారి గోత్రం చెప్పి నమస్కారం చేసుకొని వారిని బ్రహ్మకమలంలోకి తీసుకొని వెళ్ళండి. ముందుగా అందరూ దేవతలకు నమస్కారం చేయండి. మీ ముందు బ్రహ్మకమలం ఒకటి వికసించి ఉంది. అందరి ఆత్మలను ఆ బ్రహ్మకమలంలోకి పంపించి వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశం ఇవ్వండి. దేవదూతలు బ్రహ్మకమలాన్ని తీసుకొని వచ్చి మీ ముందర ఉంచారు. దేవదూతలకు నమస్కారం చేసి ముందుగా మనకు అన్ని విషయాలలో తోడ్పడిన మన సైన్యం, బార్డర్ సైన్యంలో ఉన్న మన రక్షక భటులు మన కోసం చాలామంది ఆత్మార్పణ చేశారు. ఆ పుణ్య ఆత్మలకు ముక్తిని ప్రసాదించమని శివయ్యను వేడుకుంటూ ఆ ఆత్మలను అందరినీ బ్రహ్మ కమలంలోకి ప్రవేశించమని
ప్రవేశించడానికి ఆజ్ఞను ఇవ్వమని వేడుకోండి. మనము 3 పూటలా తినడానికి కారణమైన రైతులు చాలామంది తెలియకుండా ఆత్మార్పణ చేశారు. ఆ రైతుల యొక్క ఆత్మలకు మనశ్శాంతి, ముక్తిని ప్రసాదించమని బ్రహ్మకమలంలోకి ప్రవేశించడానికి అనుమతిని ఇవ్వమని వేడుకోండి. మనకు చిన్నప్పటి నుంచి మంచి చెడు నేర్పించిన మన ఉపాధ్యాయుల ఆత్మలకు, గతించిన ఉపాధ్యాయుల ఆత్మలకు ముక్తి కలగాలి అనేసి బ్రహ్మకమలంలోకి ప్రవేశించి స్థానం పొందడానికి శివయ్యను ఆజ్ఞను ఇవ్వమని వేడుకోండి. మనకు తెలిసి తెలియకుండా చాలామంది దైవ సంభూతులు లాగా మనకు వచ్చి సహాయం చేస్తున్నారు. అలాంటి సహాయం చేసిన వారిలో గతించిన వారికి ఆత్మకు ముక్తిని కలిగించమని బ్రహ్మకమలంలోకి ప్రవేశించడానికి ఆజ్ఞను ఇవ్వమని శివయ్యను వేడుకోండి. అనాథాశ్రమంలో అనాథ ఆత్మలకు తెలియకుండా బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన వారికి, ఇలా అపమృత్యువుకి, అకాల మృత్యువుకి దగ్గరైన వారి ఆత్మలకు ముక్తిని ప్రసాదించమని, అలానే బ్రహ్మకమలంలో ప్రవేశించి వైకుంఠానికి పయనించడానికి ఆజ్ఞను ఇవ్వమని శివపరమాత్ముని వేడుకోండి. మీ గృహము ఇరుపక్కల ఉన్నవారి, గతించిన వారి ఆత్మలకు, మీకు చాలా సన్నిహితులై గతించిన వారి ఆత్మలకు ముక్తిని ప్రసాదించి వారిని బ్రహ్మకమలంలోకి ప్రవేశించడానికి ఆజ్ఞను ప్రసాదించమని శివయ్యను వేడుకోండి. మీకు ధనమిచ్చి చాలాసార్లు మిమ్మల్ని కాపాడిన గతించిన వారి ఆత్మలకు ముక్తిని ప్రసాదించమని, అలానే బ్రహ్మకమలంలో వైకుంఠం వైపుకి చేరడానికి పయనించడానికి ఆజ్ఞను ఇవ్వమని శివయ్యను వేడుకోండి. ఈ జన్మలోనే కాకుండా పూర్వజన్మలలో మీ యొక్క ఆత్మకు సంబంధించి గతించిన వారి ఆత్మలకు అంతా ముక్తిని ప్రసాదించమని శివయ్యను వేడుకొని ఆ ఆత్మలను బ్రహ్మకమలంలో ప్రవేశపెట్టడానికి ఆజ్ఞను ఇవ్వమని వేడుకోండి. తెలిసి తెలియకుండా చాలా క్రిమి కీటకాలు మీ కాళ్ళ మధ్యలో పడి మీ వలన, మీ ప్రవర్తన వలన మరణించి ఉండొచ్చు. అలాంటి క్రిమి కీటకాల యొక్క ఆత్మలకు ముక్తిని ప్రసాదించమని బ్రహ్మకమలంలో వైకుంఠం వైపుగా పయనించడానికి ఆజ్ఞను ఇచ్చి ప్రవేశించడానికి ఆజ్ఞను ప్రసాదించమని శివయ్యను వేడుకోండి. ప్రకృతిలో మీకు తెలియకుండా మీ చుట్టూ తిరుగుతున్న ఆత్మలకు ముక్తిని ప్రసాదించి బ్రహ్మకమలంలో ప్రవేశించడానికి అనుమతిని ఇవ్వమని శివయ్యను వేడుకోండి. ఇప్పుడు ఈ జన్మలో నేను చెప్పిన పేర్లు
గతించిన వారు మీ కుటుంబంలో ఉంటే వారి ఆత్మలను ముక్తిని ప్రసాదించి బ్రహ్మకమలంలో ప్రవేశించి వైకుంఠ పయనం చేయడానికి ఆజ్ఞను ఇవ్వమని శివపరమాత్ముని వేడుకోండి. ముందుగా మమ పితరం, తండ్రి, తన యొక్క గోత్రము పేరు చెప్పి శివపరమాత్ముని ముక్తిని ప్రసాదించమని వేడుకోండి. తండ్రికి తండ్రి మమ పితామహ, తండ్రి తండ్రికి తండ్రి మమ ప్రప్రితామహ, తల్లి మాతరం, మమ పితామహి అమ్మమ్మ, మమ ప్రప్రితామహిం అమ్మమ్మకు అమ్మ, మాతామహం తాతయ్య, మాతుః పితామహం తాతయ్యకు తండ్రి, మాతుః ప్రప్రితామహం తాతయ్యకు తాతయ్య గారు, మాతామహిం అమ్మమ్మ, మాతుః పితామహిం అమ్మమ్మ గారి నాన్నమ్మ, మాతుః ప్రప్రితామహిం అమ్మమ్మ గారి నాన్నమ్మకు అత్త, ఆత్మపత్ని భార్య, పతిం భర్త, జ్యేష్ఠ కుమారుడు, ద్వితీయ కుమారుడు, కనిష్ట కుమారుడు, పుత్రిక, జ్యేష్ఠ పుత్రిక, ద్వితీయ పుత్రిక, కనిష్ట పుత్రిక, పెద్దనాన్న, చిన్నాన్న, పెద్దమ్మ, చిన్నమ్మ, మేనత్త, మేనత్త భర్త, మేనమామ, మేనమామ భార్య, అక్కా చెల్లెళ్ళు, అన్నా తమ్ముళ్ళు, తోటి కోడలు, బావగారు, చిన్నాన్న పిల్లలు, మేనత్త కుమార్తె కుమారులు, అత్తగారు, మామగారు, ఆత్మబంధువులు. ఇలా మీరు చెప్పిన ప్రతి ఒక్క గోత్రనామానికి ముక్తిని ప్రసాదించమంటూ, అలానే మీ ముందర ఉన్న బ్రహ్మకమలంలో ప్రవేశించడానికి ఆజ్ఞను ఇవ్వమని శివపరమాత్ముని వేడుకోండి. అకాల మరణం పొందిన ప్రతి ఒక్క ఆత్మకు ముక్తిని ప్రసాదించి బ్రహ్మకమలంలో ప్రవేశించి వైకుంఠానికి పయనించడానికి ఆజ్ఞను ప్రసాదించమని శివుణ్ణి వేడుకోండి. మన కోసం, మనల్ని రక్షించడానికి బార్డర్లో ఉన్న సైనికులు చాలామంది ఇతర బార్డర్స్కి వెళ్ళి, ఇతర దేశ బార్డర్స్కి వెళ్ళి అక్కడ
ఆత్మార్పణ ప్రాణత్యాగం చేశారు. అటువంటి ప్రతి ఆత్మకు ముక్తిని ప్రసాదించమని శివపరమాత్ముని వేడుకోండి. తెలిసి తెలియకుండా గర్భంలో ఉన్న శిశువుని అబార్షన్ రూపంలో గతించుంటారు, లేదా గర్భంలో ఇబ్బందుల వల్ల శిశువు జననం తీసుకోకుండానే గతించారు. అటువంటి ఆత్మలకు ముక్తిని ప్రసాదించి బ్రహ్మకమలంలో ప్రవేశించడానికి ఆజ్ఞను ఇవ్వమని శివయ్యను వేడుకోండి. దుష్టకర్మలు చేసి ఆత్మలకు ముక్తి దొరకకుండా ఇలానే ప్రకృతిలో సంచరిస్తూ ఇతరులను బాధ పెడుతున్న దుష్ట ఆత్మలకు బుద్ధి చెప్పి ముక్తిని ప్రసాదించి బ్రహ్మకమలంలో ప్రవేశించడానికి ఆజ్ఞను ప్రసాదించమని శివయ్యను మనస్ఫూర్తిగా వేడుకోండి. మీరు ముక్తి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరూ బ్రహ్మకమలంలో ప్రవేశించడానికి శివయ్య ఆజ్ఞ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మకమలంలో, ప్రతి ఆత్మ పుణ్యాత్మ అయి ముక్తిని స్వీకరించడానికి, వైకుంఠ పయనం చేయడానికి బ్రహ్మకమలంలో ఆసీనులయ్యారు. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. మీరు ఇచ్చిన పితృ దేవతల ఆశీర్వాదాలను స్వీకరిస్తున్నారు. మీరు ఇచ్చిన ఆత్మలు అందరూ వారి యొక్క తర్పణ విధిని స్వీకరించి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధులతో వంశాభివృద్ధి చెందాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వైకుంఠలోక పయనాన్ని ప్రారంభించారు. దేవదూతలు మీరు ఇచ్చిన ఆత్మలందరినీ బ్రహ్మకమలంలోకి తీసుకొని వైకుంఠ పయనం ప్రారంభించారు. అందరి ఆత్మలు ముక్తి కోరుకుంటూ వైకుంఠానికి ప్రయాణించు మార్గమధ్యలో కూడా మిమ్మల్ని చూసి ఆశీర్వదిస్తున్నారు. మీరు ఏదైనా తప్పులు చేసి ఉంటే వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలపండి. వారి ఆశీర్వాదాలను స్వీకరించండి. ఇలా ప్రతి ఒక్క ఆత్మని బ్రహ్మకమలంలో పెట్టి వైకుంఠానికి సాగనంపడానికి మీకు తోడ్పడిన ముక్కోటి దేవతలు, శివపరమాత్ములు, శివశక్తులు, లక్ష్మీనారాయణులు, బ్రహ్మ, సరస్వతి, అష్టదిక్పాలకులు, నవగ్రహ అధిపతులు, 12 రాస్యాధిపతులు, ప్రకృతిలో ఉన్న చరాచర జీవకోటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపి ఆశీర్వాదాలను స్వీకరించండి. రెండు చేతులను రబ్ చేసుకొని మీ కళ్ళపైన పెట్టుకొని వారందరికీ పుణ్యలోక ప్రాప్తి కలగాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. పెదవులపై చిరునవ్వుతో కళ్ళు తెరిచి మీరు చెప్పిన ఆత్మలందరూ పుణ్యలోకానికి చేరుకున్నారని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఈ యొక్క మెడిటేషన్ని, ఈ యొక్క ధ్యాన ప్రక్రియని మీరు ఈ మహాలయ పక్షాలలో 15 రోజులు ఖచ్చితంగా చేసి ప్రతి ఆత్మకు ముక్తిని ప్రసాదించడానికి శివయ్యను వేడుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.
గురుదేవులకు కృతజ్ఞతలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.